మీ అందరికీ యేసుక్రీస్తురావు పేరిట క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నారు. తెలుగు బాప్టిస్ట్ సంఘము చెంచు లక్ష్మీపురం దైవజనుడుగా ఈ సంఘంలో దేవుని ఆరాధనకు వచ్చిన బిడ్డలందరికీ క్రిస్మస్ శుభములు కలుగును గాక. మంచిది పిల్లరా, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. చదువు. అందరూ బైబిల్ తీసి ఒకసారి చూడమ్మా. బైబిల్ ఉండేవాళ్ళు లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం నుండి మళ్ళా చదవమ్మా. నువ్వు కొంచెం బైక్ తీసుకొని వెళ్తే మంచిది అనుకుంటా. అతను నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణం పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతను దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోనికి తీసుకొని వచ్చినప్పుడు అతను తన చేతులతో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచూ ఇట్లనెను, నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోలించుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి మనతో మాట్లాడుగాక. నాదా, మాతో మాట్లాడండి ఆత్మదేవా. మీ దాసులను బలహీనులను మరుగు చేసి మీరు ప్రత్యక్షం కానీ మీదైన శైలిలో మీదైన ఆత్మీయతలో బిడ్డలకు కావలసిన ఆహారాన్ని దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. పిల్లరా, ఇక్కడ సుమయోను అనే ఒక మనిషిని మనం చూస్తున్నాం. ఏం పేరు చెప్పండి అందరూ? నోట్ చేసి చెప్పాలా? మంచి పండుగ అయిపోయిందా? ఒంటి పండుగ చూస్తా ఉందా? నేను కళకళ ఉండాలి కదా మరి పండగ అయితే. అబ్బా, ఇందాక మా కుట్టి చూస్తే నాకైతే మరి ఆశ్చర్యం లేదు. కళకళ అందరూ కూడా ఉండాలి కదా. అదే కదా పండగ అంటే. ఇంటి పండుగ అయిపోయింది, పంటి పండుగ అయిపోయింది, ఒంటి పండుగ అయిపోయింది. నిన్న కూడా పండుగ మనకి పంటి పండుగ అయిపోయింది. ఇదేమో ఆత్మీయ పండుగ. కావాలన్న చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం లేదు. ప్రభా, ఆత్మీయ పండుగ కూడా మాకు ఆయన. క్రిస్మస్ అంటేనే ఆత్మీయ పండుగ అండి. చెప్పా కదా మీరు, క్రిస్మస్ అంటే ఏంటి? యేసును ఆరాధించడం. మరి ఆత్మకు పండుగ ఎప్పుడు? ఏమా, ఆత్మకు పండుగ ఎప్పుడు? దేవుణ్ణి ఆరాధించినప్పుడే. నీ శరీరానికి పండుగ ఎప్పుడు? నీ మనస్సేచ్ఛల ప్రకారం నడుచుకున్నప్పుడు. నీ ఆత్మకు పండుగ ఎప్పుడు? దేవుని ఆరాధించినప్పుడు. మరి ఆత్మ పండుగ కావాలి ప్రభువా అన్నోళ్ళు మరొకసారి దేవుని స్తోత్రం చేయండి. ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం ప్రియులారా. చాలా తక్కువ సమయంలో చాలా అమూల్యమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడని. సుమయోను అనే ఒక వృద్ధుడు దాదాపుగా గ్రంథకర్తలు చెప్తారు
సుమియోను ఎప్పుడో మరణమైపోవాల్సిన వాడు. కానీ దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఒక వరం ఇచ్చాడు. యెహోవా దేవుడు ఆయనకు ఒక వాగ్దానం చేశాడు. ఏమని చేశాడు? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతని పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. ఏమా నీవు ప్రభువైన క్రీస్తుకు చూడక మునుపు నువ్వు మరణం పొందవు. అంటే ఆయుష్ను పొడిగించాడా లేదా? ఓ మాట నా వైపు చూడండి అందరూ. ఇక బైబిల్ కూర్చోండి. నీ ఆయుష్ను పొడిగించే అధికారం కొనుక్కున్నాయి. చెప్పండమ్మా, ఇంకో గట్టిగా చెప్పండి. నీ ఆయనకుందా? నిన్ను ప్రేమించే నీ తల్లికుందా? నీ బలానికి ఉందా? నీ జ్ఞానానికి ఉందా? నీ ధనానికి ఉందా? ఏమ్మా రాయలమ్మో, నా సాయం చూడు అమ్మా. ఇంటికాడ ఉండితే నీ వేడి వేడిగా ఉంటాయి. ఎప్పుడూ తిండి కూడా ఆమెనే కాదు నేను అన్నది. చాలా మంది అన్నా, కానీ మా ఉదయం కాబట్టి చదువు అంట నన్ను ఏమో అనుకోను కాబట్టి మిమ్మల్ని అందరూ నన్నంటే ఆ మాట. అదే చెప్పండి వదాలి. ప్రియులారా, మనము ఈ దినము ఇక్కడ నేను చెప్తున్నానండి, నా ప్రభు దగ్గర సాక్ష్యం. ఈ పరిశుద్ధ దేవాలయంలో నిలబడి నా ప్రతి ఎదుట నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఈ దినము నేను ఈ 24వ సంవత్సరం డిసెంబర్ నెల 25వ తేదీ ఈ టైంలో బ్రతుకున్నానంటే నా దేవుడు నాకు పెట్టిన భిక్ష, ప్రాణ భిక్ష. ఇది మీరు కూడా అనుకుంటారా లేదా? అందరూ అనుకుంటాం. మరి దేవుడు నిన్ను నీ ఆయుష్ను పొడిగించాడు. ఎందుకు? ఇక్కడ సుమియోను ఆయుష్ ఎందుకు పొడిగించాడు అది ప్రశ్నించుకోవాలి. ఏమా, సుమియోను ఆయుష్ ఎందుకు పొడిగించాడు? ఎవరిని చూడాలని? ఎవరిని చూడాలని? ఎవరిని చూడాలని? క్రీస్తును. క్రీస్తు అంటే ఎవరు? ఆయన చెప్తాడు, నీ రక్షణను నేను కన్నులారా. అంటే రక్షణను కన్నులారా చూడడానికి సుమియోను ఆయుష్ని దేవుడు పెంచాడు. అదే చెప్పండి ఒకసారి. నీ ఆయుష్ పెంచాడు కదా, ఈ దినం వరకు దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీ బొందిలో ప్రాణం ఇచ్చాడు కదా. అసలు గత దినాల్లో ఎప్పుడో నువ్వు లోకంలో లేకుండా మట్టిలో కలిసిపోవచ్చిన నిన్ను దేవుడు ఎందుకు ఇంతవరకు ఆయుష్ ఇచ్చి ఆ ప్రభు పాత్రని ఎందుకు తెచ్చుకున్నాడు? ప్రతి ఒక్కరిని దేవుడు జీవింపజేస్తున్నాడంటే, అమ్మా మన ప్రాణం ఎలాంటిదట? ప్రియా ఎలాంటిది? ఇంకొక మాట, ఇంకొక మాట, గడ్డి పువ్వు లాంటిది. హలో హలో హలో, గడ్డి పువ్వు లాంటిది. చాలా ఉండవు కానీ చెప్పి నువ్వు ముందుడా నీ బతికేవో కానీ మేము పొడవడం అనుకుంటున్నావు. అయ్యా, ప్రాణానికి ముసిలోడు పొడవడు. యవనస్తులు బలము, శక్తి, జ్ఞానము అయ్యేవి పనికొస్తాయి. అమ్మడు దేవుడు స్తోత్రం చేయి. పనికొస్తాయా? ఏ పనికిలో? ప్రాణము ప్రభు పెట్టే భిక్ష. నువ్వు మరణము చూడకుండా సుమియోను దేవుడు ఎందుకు బతికించాడంటే, రక్షణను కన్నులారా చూడడానికి. హలో చెప్పడం కానీ. మరి నీకు దేవుడు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? ఎందుకు ఈ దినం ప్రభు సన్నిధిని రక్షించాడు? ఎందుకు ఈ దినం దేవుడి సన్నిధిలో ఆయన ఆరాధించడానికి ఇంత సమయాన్ని, ఇంత పరిశుద్ధ ఆలయాన్ని, ఇంత పరిశుద్ధ దినాన్ని, ఈ పండుగ దినాన్ని ప్రభు నీకు ఎందుకు ఇచ్చాడు?
ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకు ఈ దినానికి వరకు దేవుడు నేను బతికించాడు? ఒక్కసారి గతంలో నువ్వు గత దినాలు నువ్వు జ్ఞాపకం చేసుకో. ఎన్ని అపాయకరమైన పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను లేపాడు. ఏ పరిస్థితులలో దేవుడిని నిలబెట్టాడు. నీ కుటుంబాన్ని కానీ నీ బిడ్డలను కానీ నిన్ను కానీ దేవుడు ఏ విధంగా నడిపించుకొస్తున్నాడు. విషయాల గురించి ఎక్కువ మాట్లాడతాడమ్మా. ఆయనట ముగిలు వచ్చు వరకు చెప్పండి. మీ బిడ్డలను ముగి వచ్చి ఓడికి ఎత్తుకుంటారా? ఎంతకాలం ఎత్తుకుంటామమ్మా తల్లి? నీ కూతురు కాదు, ఎంతకాలం ఎత్తుకుంటావు తల్లి? వాడు మామూలు వాడిని మా బేబీ మా ఎంత ఎత్తుకో అంటే చెయ్యి ఎత్తుకో నడుస్తుందా? అదే చెప్పండి ఒకసారి. నా కొడుకు కంటే నాకు నిజంగా లేదు నాన్న అంటున్నావా? మమ్మల్ని కూడా మర్చిపోయింది. రాష్ట్ర కొడుకేనంట, భర్త కూడా లేదు, ఊరు నా కొడుకే కానీ ఎత్తుకో నడుస్తావా? చెప్పండి. కానీ నష్టపోయిన యేసయ్యా మనల్ని ఎత్తుకొని నడుస్తున్నాడు. ఎన్నో ఆపదలు, ఎన్నో కష్టాలు. నా పాదములకు గాయమవుతుందని నా బిడ్డను అడగలేడు. నా బిడ్డను అలసిపోతాడు, చూసిపోతాడు. నీకు వస్తున్నావు, నాకు వస్తున్నావు. మన భారమంతా ఆయన భుజముల పైన వేసుకొని మోస్తూ ఉన్నాడు. బిడ్డ ఎంత ఓపిక, ఎంత ప్రేమ, ఎంత దయ, ఎంత జాలి కలిగిన యేసయ్య మన యేసయ్య. తప్పట్లు ఇది గొప్ప దేవుడు ఎవరుతున్నాడండి. అందుకే నా దేవుని గ్రంథంలో గొప్ప మాట ఉంది. యెహోవా దేవుడు కాగల జనులు నువ్వు ధన్యురాలు. అమ్మా నువ్వు ధన్యుడవు. బాబు నువ్వు ధన్యుడవు. సరే నువ్వు ధన్యురాలు. లోకంలో ఏం లేకపోయినా సరే యేసయ్య ఉంటే చాలు. చెప్పండి అన్నమాట. యేసయ్య అందరూ చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. ఉంటే చాలు. యేసయ్య నీకుంటే చాలు. ఎందుకో తెలుసా? ముదిము వచ్చు వరకు నేను ఎత్తుకొని ప్రయాసపడి భారం పోయేవారు కదా, అంటే గురువు మోసేవారు కదా. నీ భారం అంతా నా మీద నేను మోస్తాను. ఎవరండి ఇంత గొప్పగా చెప్పే దేవుడు ఈ లోకంలో? ఎవరండి ఇంత ప్రేమ చూపించే నాదుడు? ఎవరండి మన కోసం ప్రాణం ఇచ్చేవాడు? ఎవరైనా ఉన్నారా అంటే ఆయన ఒకే ఒకడున్నాడు. నా ప్రియుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు. అదే చెప్పండి ఒకసారి. ఎంత గొప్ప మాట అంటాడు. ఆ శిశువును చేతులకి తీసుకొని అక్కడ 8 దినాలకి యెరూషలేము దేవాలయం చేసుకొచ్చారు. ప్రసాదం 8 దినాలుగా బాలుని యేసయ్యను యెరూషలేము దేవాలయం చేసుకొచ్చారు. వారికి ఒక ఆచారం ఉంది. యూదులకు ఒక ఆచారం ఉంది. 8వ దినము పరిశుద్ధ దేవాలయంలో తీసుకురావాలి శిశువును. మీరు ఏమైనా చెప్పండి కానీ దేవుని చేత ప్రత్యేకించబడిన ఇజ్రాయేలీల ఆచారాలు, వాళ్ళు దేవుని యందు వాళ్ళకు ఉండే భక్తి మరి ఎవరికి లేదు లోకంలో. అందుకే దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. అదే చెప్పండి ఒకసారి. ఎవరి సంతానం నుండి ఏర్పాటు చేసుకున్నాడు ఇజ్రాయేలీలు? అబ్రహాము. అదే చెప్పండి ఒకసారి. అబ్రహాం ఎలాంటి ఆయన? అమ్మా ఇంట్లో
అబ్రహాము ఇంకొక మాట చెప్పారా, అది కూడా మన నిజమే. విశ్వాసులకు తండ్రి, దేవుడి స్నేహితుడు. ఆయన ఎలాంటి వాడంటే దేవుని కోసం లోకమంతటిని వదిలేశాడండి. చెప్పచ్చకుండా దేవుడు మహిమపడండి. అది అబ్రహాము విశ్వాసం. తన కులదంతా వదిలేశాడు. నువ్వు వదిలేస్తావా? ఏమా నువ్వు వదిలేస్తావా? నీవు వదిలేస్తావా? నీవు వదిలేస్తావా? ఎన్ని మార్లు పరిశుద్ధాత్మ దేవుడు నేను హెచ్చరిస్తున్నాను. నేను అంతా నీకుండే ధనాన్ని వదలమల్లా, నీకుండే కుటుంబాన్ని వదలమల్లా, నీకుండే బిడ్డలు వదలమల్లా, నీకుండే దేశాన్ని వదలమల్లా, నీకుండే ధనధాన్యాన్ని వదలమల్లా, నీకుండే గృహాన్ని వదలమల్లా, నువ్వు ఉండే దేశంలో ఉండి నువ్వు బాగా బ్రతుకమ్మా. వదలాల్సిన కొన్ని వదలున్నారు. వదులు అని దేవుడు చెప్తుంటే ఇష్టపడుతున్నావా? ఇష్టపడటం లేదే. కష్టంగా ఉంది కదా ఆ మాట. వదలాలంటే కష్టంగా ఉంది కదా. ఎందుకంటే ఇజ్రాయేలీయులు ప్రత్యేకించబడ్డారంటే అబ్రహాములో ఉండే గొప్ప సంగతి ఏంటంటే యెహోవా దేవుడు పిలవగానే అదే చెప్పడం కానీ యెహోవా దేవుడు అమ్మా ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడమ్మా? ఎప్పుడైనా ముందు యెహోవా దేవుడు అబ్రహాము ప్రత్యక్షం అయ్యాడా? ఎప్పుడైనా మాట్లాడాడా? ఒకే ఒక్కసారి ప్రత్యక్షమై అబ్రహాము నేను గొప్ప జరుగుగా చేస్తా, నీకున్న ఇంటిని నీకున్న ధన ఎవరి అబ్రహాము కుటుంబము తేరహు కుటుంబం చాలా ధనవంతులైన కుటుంబం. అది తేరహు ఆ మట్టి బొమ్మలు దేవుడి బొమ్మలు చేసి మంచి కళాకారులు తేరహు ఆ కళల ద్వారా చాలా ధనాన్ని సంపాదించాడు. ఆయనకుండే ధనం చాలా గొప్పది. మంచి గృహం ఉంది, మంచి కుటుంబీకులు ఉన్నారు, మంచి బంధువర్గం ఉంది, మంచి స్నేహితులు ఉన్నారు. లోకంలో బ్రతకడానికి అన్ని ఉన్నాయి ఆయనకు. అబ్రహాము తేరహుకు ఏకైక కుమారుడు. స్తోత్రం చెప్పడం కాదు, పెద్దగా చెప్పడం. మీకు తెలుసో తెలియదో నేను చెబుతాను కాబట్టి పెద్దగా చెప్తే నాకు వినపడదు. మరి ఏసై వినపడాలి కదా. చెప్పండి అవుతాయి. దేవుడికి స్తోత్రం కలుగుడు కాక ఎంత పెద్దగా అనిస్తే అంత ఇంకా ఫలం చెప్తాను. అందుకు నేను అనిపించేది అసలు ఇంకా వదినా అమ్మ నేరం వచ్చిందా? నేను ఎంత పెద్దగా ఎందుకు అనిపిస్తున్నాను అర్థం చేసుకున్నారు. అదే చెప్పండి దాని బాగా జరుగుతాం, బాగా జరగలేకపోతే అమ్మ నేను ఇంత వాక్యం బాగా చెప్పించాను కదా. వెంటనే భోజనం కావాలి. ఉదయం చెప్పడం అయిపో అదే చెప్పడం దాన్ని. ప్రియా దేవుని పిల్లారా తనకున్న సమస్తాన్ని వదిలేశాడండి. ఒక్క మాట మాట చాలయ్యా భలే వాడతాం పాటలు. ఒక్క మాట చాలయ్యా. ఎన్ని మాటలు ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు ఆ దేవదేవుడు నిన్ను గద్దించాడు. అది వదులుకున్నావా? ఏది ఏది దేవునికి ఇష్టం లేని కార్యాలు కొన్ని ఉన్నాయి నీలో. దేవునికి ఇష్టం లేని కార్యాలు కొన్ని ఉన్నాయి. దేవునికి అది ఇష్టం లేదు, నిన్ను అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము అయితే సమస్తాన్ని వదిలేసి దేవుడితో నడిచాడు కాబట్టి ఆయన సంతానాన్ని ప్రపంచంలోనే అత్యధికంగా దేవుడు ఆశీర్వదించాడు. అందులో చెప్పడం ఈ తల్లిదండ్రులారా మిమ్మల్ని ఒక్క ప్రశ్న వేస్తానని చెప్పండి. నా ప్రతి తల్లిదండ్రి ఏం కోరుకుంటారంటే నేను నా కుటుంబం నా భార్య నేను ఏం కోరుకుంటాను? నా బిడ్డలు ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలని, నా బిడ్డలు ఆశీర్వదించబడాలని, నా బిడ్డలు అత్యధికంగా ఈ లోకంలో గౌరవప్రదంగా నడవాలని, నా బిడ్డలు కుటుంబంలో క్షేమంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రి ఉదయకాలంలో లేచి చేసే ప్రార్థన. ఆ ప్రార్థన మనకు ఎవరు నేర్పించారు చెప్పండి? బిడ్డల కోసం ప్రార్థించే తల్లి ఒక ఆయన ఉన్నాడు. యోగాలు అల్లే చెప్పడం కానీ
తల్లి తండ్రి దైవభక్తి కలిగిన వారు ఉదయకాలంలో లేచి తన బిడ్డ గురించి ప్రార్థిస్తారు. నీ వంశం ఉద్ధరించబడాలంటే, నీ బిడ్డలు అత్యధికంగా ఆశీర్వదించబడాలంటే, అబ్రహాము వంశములు ఆశీర్వదించినట్లుగా నీ వంశం ఆశీర్వదించాలంటే అబ్రహాము ఏమైతే చేశాడో నువ్వు అది చేయాలి. చప్పట్లు కొడుతుంది ఎవరు భయపడతాను. అమ్మా ఇచ్చేది కదా లేకపోతుందా గురువా కొడుకైతే శాస్త్రం చెప్పడం సరే నేను ఏమన్నా జోకంట ఎవరు పాపం కాదు. మనం సంతోషంగా దేవుని ఆరాధన ఈ పండుగ కదా అందరూ ఒకసారి నవ్వండి అమ్మ పెద్దగా. అమ్మ వాళ్ళెంతో నవ్వు చూడాలి లేదా నాకు కనపడుతుంది కళ్ళు కొంచెం బోధనలు ఉండలే. సరేలే చూశాడమ్మా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్రాహాము ఒక మాట అడిగాడు. అబ్రాహాము సంస్థానం చేశాడు. యేసయ్య నేను అనేక వాళ్ళు అడుగుతూ ఉన్నాడు. నేను చూద్దాం బిడ్డ ఇంకొంతమంది అంటున్నానంటే నీ బిడ్డలు ఆశీర్వదించబడాలని లేదా, నీ బిడ్డలు దీవించబడాలని లేదా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలని లేదా, నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి నీ సంతానం ఆశీర్వదించబడాలి. శాతమా నిన్ను బట్టి నీ సంఘం ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి ఈ గ్రామం ఆశీర్వదించబడాలి. నిన్ను బట్టి దేశం ఆశీర్వదించబడాలి. ఎల్లో చెప్పడం కానీ నువ్వు దేవుని మాట వింటే ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు, ఎన్ని ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నావు. దేవుడు నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే మనను ఇలా క్రీస్తు ఆ బాలుని చూడడానికి వచ్చావు. ఇక్కడికి మనం సుమయోడు ఆ బాలుని చేతులకు తీసుకొని నాదా ఏమంటారు చదువుతుంది, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో సమాధానం రాబో వత్సర కాలం నూతన సంవత్సరం రాబోతుంది. లోకంలో సమాధానం ఉంటుందో అని అనుకుంటున్నారేమో. రాబో కాలం అంతా సమాధానంగా ఉండదు. రాబో వత్సరాలన్నీ ఆశీర్వాదకరంగా లోకానికి ఉండవు. నేను చెప్పేది అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఆ బాలుడు నీ చేతులకు వస్తాడో, ఎప్పుడైతే ఆ రక్షణను నువ్వు కనుగొన్నారా చూస్తావో, ఎప్పుడైతే ఆ బాలుడైన యేసు నీ హృదయంలో జన్మిస్తాడో అప్పుడు నాదా ఏమ్మా ఎంత గొప్ప మాట, నీ మాట చొప్పున సమాధానంగా నూతన సంవత్సరం పెట్టుకొని నాయన నూతన సంవత్సరంలో సమాధానకరమైన జీవితం నాకు, నా కుటుంబానికి, నా బిడ్డలకు, నా సంఘానికి, నా గ్రామానికి, నా దేశానికి నేను సమాధానంగా ఉండాలి. అదే చెప్పండి ఒకసారి. కుటుంబంలో ముఖ్యంగా స్త్రీలకు చెప్తున్నా, కుటుంబంలో సమాధానం ఉంది అంటే దానికి కారణం స్త్రీయే, పురుషుడు కానే కాదు. రజమం గయ్యాలి స్థానం ఉందంటే స్త్రీయే కారణం. తగులు ఉన్నాయంటే స్త్రీయే కారణం. యుద్ధాలు జరిగాయంటే స్త్రీయే కారణం. మేము టీచర్ కాబట్టి మాకు తెలుసు. నేను అన్ని హిస్టరీ, పాలిటిక్స్, సాంఘిక శాస్త్రం చెప్పాను. యుద్ధాలు జరిగాయంటే దానికి కారణం స్త్రీ వల్లే యుద్ధం చేశారు అందరూ. వేగమ్మ యుద్ధుడు స్త్రీ వల్ల అవ్వదు కదా. రాముడితో యుద్ధం చేశాడు ఆయన భార్యను తెచ్చుకోవడానికి అవసరం. ఇంకా చూడండి కథలన్నీ అవన్నీ కథలే లేని. కానీ సమాధానం గృహంలో ఉందంటే దానికి కారణం స్త్రీయే ఉంటుంది. మీరేమనుకోవద్దు, దేవునికి గ్రంథం చెప్తున్నమాట. గయ్యాలితో కాపురం చేయడం కంటే
ఏమా అమ్మ కొంచెం అమ్మాయి చెప్పు. అమ్మ నువ్వు గయ్యాలని కాదులే, నాకు జ్ఞాపకం నాకు చెప్తున్నా. గయ్యాలతో కాపురం చేయడం కంటే అమ్మో ఆయన మహాజ్ఞానమ్మా. ఆయన ఒక భార్య కాదు, ఎంతమంది భార్య దొరకదు మహారాజు. ఎంతమంది ఒప్పుకుంటున్నా ఏడవ నుంచి బహు చక్కగా రచించాడు, అనుభవపూర్వకంగా రాశాడు ఆయన. నేను అనుకుంటా మన సంఘంలో గయ్యాలు లేదు, దేవునికి భయం కలుగు కాక. హలో చెప్పండి. కానీ కొందరు ఉన్నారమ్మా, నేను చెప్తే కోపడతారు కానీ బయట చెప్తాను. నూతన సంవత్సరంలో హలో చెప్పండి ఒకసారి. సమాధానంగా అడుగు పెట్టాలంటే అమ్మా బాలుడైన యేసులో మొట్టమొదటిగా నీ చేతుల్లోకి తీసుకోవాలి. హలో చెప్పండి. ఒక వస్తువుని చేతుల్లో ఎప్పుడు తీసుకుంటావు? అమ్మా మీరందరూ షాపింగ్ చేశారమ్మా? అమ్మా లేడీస్ అడుగుతున్నా చేశారు చాలా మంది అనుకోండి. నేను ఎప్పుడు మా పాప మా ఎవరు అమ్మతో అక్కడ బాను కేరళకి ఎందుకు చెప్పండి. ఎందుకమ్మా ఒకటి నచ్చలో మీకు అమ్మ మీరు పోయి కొనుక్కోరండి అమ్మా, నేను ఇంట్లో ఉంటా ప్రశాంతంగా. మరి స్వామి 5 గంటలకు పోతే రాత్రి 10-10:30 వస్తారు ఇంటికి. అక్కడ ఉన్నాయి 4 చేరలే అంటే మీకు ఇష్టమైన దాన్ని చేతుల్లో తీసుకుంటారా, కష్టమైన దాన్ని తీసుకుంటారమ్మా? ఇంకో 10 రకాలు చూడలే నీకు కొంత పోను మాకు వెళ్దాం. నువ్వు అనుకో కాదు తొందరలేదు చూసుకోవాలి, నష్టమల్లే. మా లోకంలో ఏది నచ్చుకోపోయినా మనకి ఇష్టమైన వాడు మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య నిన్ను ప్రేమించిన బాలుడిని ఆయన మీ చేతిలో తీసుకుంటారా? ఆయన మీ హృదయంలో హృదయేశ్వరుడుగా అలంకరించుకుంటారా లేదా? ఆత్మతో సత్యంతో ఆ క్రీస్తు ప్రభును ఆరాధిస్తారా లేదా? ఆ దేవదేవుని ఆరాధించుగాక. హల్లెలూయా. ఆ బాలుడి చేతులను తీసుకున్న తర్వాత సుమేరు గారికి వచ్చిన ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నాదా నీ దాసుని సమాధానముగా పోలిస్తున్నావు. లోకంలో సమాధానం ఉన్నంత సమాధానం ఉంటే చాలు. కోట్లు వల్లేదు, లక్షలు వల్లేదు, బంగారం వల్లేదు, మనులు మాణిక్యాలు వల్లేదు. కుటుంబంలో ఏముండాలి? స్త్రీ చెప్పండి గట్టిగా. కాదు మీరు కాబట్టి. అంటే పురుషుడు కూడా కావాలి వాళ్ళ మా చిరంజీవి లాంటి ఉంటాయి. కొంచెం వాటితో ప్రతిదాన్ని కొంచెం కూర బాగలేదు, ఉప్పు బాగలేదు అని నాలుగు గురించి ఎంత మా తెలియజేయాలి. నేను సరుకో బాబాయ్య ఒకరోజు ఉప్పు తక్కువైతే నేను కూడా మా పాపని కోపడుతున్నా. మరి ఆ రోజేదో పొరపాటు జరిగిందిలే అంటే సమాధానం స్త్రీలకు పురుషులకు కాదండి, దేవుని బిడ్డలకు. అల్లు చెప్పలేదు. ఇక్కడ ఎవరు అంటున్నారు ఈ మాట? పురుషుడా స్త్రీయా చెప్పాలమ్మా? సుమేరు నాదా కన్నులారా ఈ రక్షణ చూసిన తర్వాత సమాధానంతో నన్ను పోలీసున్నావు. ఆ ప్రభువుని నీ హృదయంలో నిజంగా యేసయ్య పుడితే అదే క్రిస్మస్ పండగ. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఎవరు ఉండాలా? యేసు ఉండాలి, యేసయ్య ఉండాలి. ఆయన కన్నులారా చూడాలి, ఆయన రక్షణను కన్నులారా చూడాలి. అప్పుడు సమాధానంతో 2025 సంవత్సరం నువ్వు అడుగు పెడతావు. నువ్వే కాదు, నువ్వు యేసుని చూస్తే, నువ్వు కన్నులారా ఆయన చూస్తే, నువ్వు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధిస్తే, ఆయన వదలమని నువ్వు వదిలితే, ఆయన రమ్మన్న చోటుకు నువ్వు వెళ్తే, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదించును గాక. నీ వంశమును దేవుడు గొప్ప చేయును గాక.
నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని ఆయన అన్య జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన ఇక్కడ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. సకల ప్రజలు అంటే అంటే ఎవరు? లోకంలో ఉన్న కొందరా యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. చాలా మంది పిచ్చోళ్ళు అనుకుంటారు ఈయన ఇశ్రాయేలీయుల దేవుడు అని. సమూయేలు ప్రవక్త చెప్తున్నాడు, సకల ప్రజలకు సిద్ధపరిచిన అంటే ఆయన రక్షకుడు అని. తల్లిదండ్రులట యేసేపు మరి ఆశ్చర్యపోయారట. ఆ కింద ఏం రాస్తుందమ్మా? యేసేపు ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఏంటి సమూయేలు కాదు, ఇంత గొప్ప యాజకుడు, ఇంత గొప్ప వృద్ధుడు, ఇంత గొప్ప రక్షకుడు నా ప్రియుడా, నా బిడ్డ, ఇంత గొప్ప రక్షకున్నా నేను 9 నెలల్లో వచ్చింది, ఇంత గొప్ప రక్షకున్నా నేను ఆయనను ఆదరించింది, ఇంత గొప్ప రక్షకుడా అని ఆశ్చర్యపోతున్నారు. అవును, అందుకే నా ప్రభుకు ఒకే ఒక పేరు. ఆయన ఉండే పేరేంటి? అమ్మ నక్షత్రాలకి ఇప్పుడు చాలా నక్షత్రాలు రకరకాలుగా కడతారు, తప్పు. నక్షత్రాలకి ఎన్ని మూలలు ఉండాలా? 5 మూలలు ఉండాలి. అది కరెక్ట్ నక్షత్రం. కావాలంటే గీటి మీద నక్షత్రం ఉండవలసింది 5 మూలలు. అయ్యో చెప్పండి ఒకసారి. నక్షత్రాలకు ఉండవలసింది 5 మూలలు. నా స్టార్, సూపర్ స్టార్, గ్రేట్ స్టార్, లోకం కోసం ప్రాణం ఇచ్చిన స్టార్ నా యేసుకు 5 సులక్షణాలు, 5 పేర్లు పెట్టాడు. ఎవరనగా ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయినా యెషయా గారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, రెండోది, 4వది, 5వది అదే నక్షత్రం. అలా చెప్పండి ఒకసారి. కాబట్టి పిల్లల ప్రజలందరూ ఎదుట సిద్ధపరిచిన రక్షణను కనులారా చూస్తున్నానయ్యా అంటాడు. ఇదేసా ఒక బైబిల్ పండితులు రాస్తాడండి. యేసు క్రీస్తును చూసిన ఆ బాలుని చూసి ఆ పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం చెప్పిన వెంటనే యెరూషలేము దేవాలయానికి బయటకు వెళ్ళి కొన్ని దినాలు కూడా బ్రతకలేదట ఆయన. సమూయేలు, నీకు ఇచ్చిన కాలం, నీకు ఇచ్చిన టైము, నీకు ఇచ్చిన వాగ్దానం అన్నీ నెరవేరాయి. అందుకంటాడు ఇక్కడ, నాదా ఎంత గొప్ప మాట అండి. నాదా నీ మాట చొప్పున సమాధానంగా నన్ను పోలిస్తున్నాను. ఈ మాట మనం మరణించేటప్పుడు చెప్పగలమా? అయ్యో చెప్పండి ఒకసారి. సమాధానంగా చచ్చిపోతారు మంజు ఎవరైనా. యేసును నమ్మితే నువ్వు సమాధానంగా ప్రభు చెప్పండి. ఎందుకంటే గొప్ప భాగ్యం మనకేం కావాలి? ఆ రక్షణను కన్నులా చూస్తుంది. సమాధానంగా 2025వ సంవత్సరంలో ప్రవేశించాలి అంటే యేసయ్యను నీ హృదయేశ్వరుడుగా ఆ ప్రభు నీలో జన్మించాలి. అలాంటి కృప నా ప్రియులైన యేసయ్య మీ అందరికీ దయచేయను కాక. ఆమేన్. నాయన నాకు పిల్లగా నిన్నటి దినం జరిగిన కార్యక్రమం నిజంగా నాకైతే